చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగ కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే మా బంగారు తల్లి అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగ కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే మా బంగారు తల్లి అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగ కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే మా బంగారు తల్లి జబల గజవాడ కనక దుర్గమ్మ తల్లికి కలకత్తాలో వెలసిన కాళికవే ఓ ఉగ్ర రూపమా శ్రీశైలంలో నిలిచిన అంబికవే ఓ శాంత రూపమా కలకత్తాలో వెలసిన కాళికవే ఓ ఉగ్ర రూపమా శ్రీశైలంలో నిలిచిన అంబికవే ఓ శాంత రూపమా మధురలోని మీనాక్షివి నీవే కంచిలోని కామాక్షివి నీవే గజవాడల దుర్గముని ఆసర వెలసిన సారద నీవే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగ కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే మా బంగారు తల్లి ఇంత వెలసిన దీపం నీవమ్మ ధనలక్ష్మి రూపమా ముచ్చట గొలిపే ముద్దు గుమ్మమ్మ ఓ గౌరీ రూపమా ఇంత వెలసిన దీపం నీవమ్మ ధనలక్ష్మి రూపమా ముచ్చట గొలిపే ముద్దు గుమ్మమ్మ ఓ గౌరీ రూపమా ముంబైలో అమ్మవు నీవే దుర్గాపూర్ భవానివి నీవే గోపాలంకరు భగవతి నీవే ఐసిగన్నివే చౌకవు నీవే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగ కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే మా బంగారు తల్లి పూజలు హారతి నీకమ్మ ఓంకార రూపమా ఉపదీప నైవేద్యము నీకమ్మ ఆరాధన నిత్య పూజలు హారతి నీకమ్మ ఓంకార రూపమా ఉపదీప నైవేద్యము నీకమ్మ ఆరాధన ఎనివేలయ వాకమ్మవు నీవే ఉజ్జయిని భాగ్యానివి నీవే ఎవరికొండపై వెలసి ఉన్న మాలిక మధ్య మాటం నీవే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ हर हर महादेव हर ओम श्री स्वामी శరణమయ్యప్ప. చక్కని సోపాన క్రమం, సోపాన పూజ జరుగుతూ ఉంది. మంచి అత్యద్భుతమైనటువంటి కృతులు పలికి
ఇప్పటికీ తరిస్తూ ఉన్నాం మనమంతా. కలవు సంకీర్తన కేశవ. కలియుగంలో సంకీర్తనను మించినటువంటి దివ్య ఔషధం వేరేది లేదండి. ఎన్ని అర్చనలు చేసినా పరమాత్మ వేదం చెప్తే స్థాణువైపోతాడు, నిలబడిపోతాడు. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ ఇట్లా వేదం చెప్తూ వెళ్ళామనుకోండి, చక్కగా వేదాధ్యయనం చేస్తే స్థాణువైపోతాడు, నిలబడిపోతాడు, అక్కడ కదలడు ఆయన. కానీ గొంతెత్తి పాడామనుకోండి ఏం చేస్తాడో తెలుసా? ఎవరున్నాడు, ఎక్కడున్నాడు, సిరికింజప్పుడు శంఖచక్రములు చేబూనడు, ఏది తీసుకోడు ఆయన. ఎక్కడ ఆర్ద్రతగా పాడామో అక్కడికి వచ్చేస్తాడు పరమాత్మ. అందుకనే కలియుగంలో సంకీర్తనను మించినటువంటి దివ్య ఔషధం ఉందా అంటే లేదు అని చెప్పారు. ఇంకా అదే పరమ ఔషధం అన్నిటికీ. ఈ భవబంధములన్నిటినీ కూడా తొలగించేటువంటి పరమ ఔషధం. చక్కని వారికి ఆశీస్సులను అందజేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి ఇటీవల కాలంలో విద్యాపీఠంలో నవాయతన రామచంద్రుని మహాయాగం జరిగింది. యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి నవాయతన రాముడు ఇక్కడ చెక్కించడం జరుగుతుంది. మీరు పూజ అయిన తర్వాత వెళ్ళి చూడండి, వెనకకు కాంపౌండ్ వాళ్ళ బయట ఉన్నది. ఒకే శిలలో 10 విగ్రహాలు. అయోధ్య వెళ్ళారా? ఎవరన్నా వెళ్ళారా? ఎందుకు ఉన్నారు? చేతులు ఎత్తాడు. ఒక్కడే ఉన్నాడు రాముడు అక్కడ కదా, చూసారా మీరు? బాలరాముడు అని అంటారు. అది ఏకాయతన దేవాలయం, ఒక్కడే ఉంటాడు రాముడు. సీత రాముడు ఉంటే దాన్ని ద్వేతన దేవాలయములు అంటారు. రెండు విగ్రహాలు ఉంటాయి. అట్లనే త్రయాతనము, చతురాతనము, పంచాయతనం వరకు ఉన్నాయి మనకు దేవాలయాలు. హంపీలో జాంబవంతునితో కూడినటువంటి దేవాలయం అది ప్రధానమైనటువంటిది. ఇక దాని నుంచి మన భారతదేశంలో ఎక్కడ లేదండి. ఒకే శిలలో పరివార రాముడు, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివారుడైనటువంటి రామాలయం ఆశ్రమములో నిర్మాణం చేయడం జరుగుతుంది. మొట్టమొదటిది ఎక్కడ లేనటువంటిది. ఇవన్నీ ఇంతమంది ఒకే శిలలో ఉంటారు. మళ్ళీ అది చాలా విస్తృతమైనటువంటిది, అతి గొప్పనైనటువంటి పరివార రాముణ్ణి చూస్తే ఏం కలుగుతుంది అని అంటే మన పరివారం అంతా కూడా చక్కగా ఉంటుంది. మన పరివారం ఎవరు? రాముని యొక్క పరివారం అంతా. రాముని యొక్క పరివారం ఎవరు? మనమంతా. చతుర్దశ భువనములో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి సుభిక్షంగా ఉంటుంది ఆ రామునికి అర్చన చేస్తే. ఆ రాముడే ఆశ్రమ క్షేత్ర పాలకుడు. అత్యద్భుతమైనటువంటి ఒక కీర్తనను పాడి రామసేవ కొద్దిసేపు రామనామం పలికి తర్వాత పూజలో చక్కని అభిషేక పూజలో పాల్గొందాం. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర శ్రీ